ఒక చిన్న గ్రామంలో ఒక కుక్క ఉండేది. అది చాలా సరదాగా చలాకీగా ఉండేది. ఆ గ్రామంలోనే కృష్ణ అనే ఒక చిన్న బాలుడు ఉండేవాడు. కృష్ణకి ఆ కుక్క అంటే చాలా ఇష్టం. ప్రతిరోజు బడి నుంచి రాగానే కృష్ణ ఆ కుక్క దగ్గరికి వెళ్ళేవాడు. వాళ్ళిద్దరూ కలిసి ఆడుకునేవారు, పొలాలలో పరుగులు పెట్టేవారు, సాయంత్రం వేళల్లో ఆకాశంలో పక్షులను చూస్తూ గడిపేవారు. ఆ కుక్క కృష్ణకి నిజమైన స్నేహితురాలు. ఎప్పుడు అతనితోనే ఉండేది. ఒకరోజు పొలంలో ఆడుకుంటూ ఉండగా కృష్ణ అనుకోకుండా ఒక లోతైన గుంటలో పడిపోయాడు. అది చాలా చీకటిగా భయంకరంగా ఉంది. కృష్ణ భయంతో ఏడవడం మొదలుపెట్టాడు. ఎవ్వరూ దగ్గరలో లేరు. అప్పుడు ఆ కుక్క కృష్ణ పడిపోయిన శబ్దం విని గుంట దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చింది. అది కృష్ణను చూసి వెంటనే పరిస్థితిని అర్థం చేసుకుంది. అటూ ఇటూ చూసింది. అప్పుడు దానికి ఒక బలమైన కర్ర కనిపించింది. ఆ కుక్క కర్రను తన నోటితో పట్టుకుని గుంటలోకి కృష్ణకి అందేలా జారవిడిచింది. కృష్ణ గట్టిగా అరిచాడు. అప్పుడు ఆ కుక్క నేను ఇక్కడే ఉన్నాను అని ఆ కర్రను పట్టుకోమని కృష్ణకు అర్థమయ్యేలా అరవడం మొదలుపెట్టింది. కృష్ణ నెమ్మదిగా ఆ కర్రను పట్టుకొని పైకి పాకడం ప్రారంభించాడు. ఆ కుక్క తన శక్తి మేరకు కర్రను గట్టిగా పట్టుకొని లాగింది. కొంతసేపటికి కృష్ణ గుంటలోంచి బయటపడ్డాడు. అతను ఆ కుక్కను గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆ కుక్క ఆ కృష్ణ యొక్క ముఖాన్ని నాకి తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఆ రోజు నుంచి కృష్ణ మరియు ఆ కుక్క స్నేహం మరింత బలపడింది. ఆ కుక్క కేవలం పెంపుడు జంతువు కాదు, అది కృష్ణకు అత్యంత ప్రియమైన స్నేహితురాలు, ప్రాణరక్షకురాలు. ఈ కథలోని నీతి ఏమిటంటే నిజమైన స్నేహం అనేది బంధాలకు అతీతంగా ఉంటుంది. కేవలం మనుషుల్లోనే స్నేహం కాదు, కుక్కలు కూడా మనస్ఫూర్తిగా స్నేహంగా ఉంటాయి అనడానికి ఈ కథే నిదర్శనం. కష్టకాలంలో మనకు తోడుగా ఉండేవారే నిజమైన స్నేహితులు. మీరేమంటారు? కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ యొక్క బెస్ట్ ఫ్రెండ్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.